వార్డు సార్. నా పేరు మస్తాన్. నాకు ఇద్దరు ఆడపిల్లలు, భర్త లేడు. మీ కిరాయిలకుండి కిరాయిలు కట్టలేకపోతున్నాం. 8-9 నెలల కింద ఈ కాగితం ఇచ్చిరండి. ఇది ఇచ్చిరు. ఈ కాగితం ఏం చేసుకుంటామండి? మాకు ఇల్లు చూపించండి. మీ కిరాయిలు కట్టలేక చేస్తున్నాం. మాకు వచ్చే 4,000 పింఛని తిండికే సరిపోతున్నాయి. మీ కిరాయిలు ఏం కట్టలేస్తాం? మాకు ఇల్లు ఎమ్మటే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 10వ నెల మరి మేము ఏం చేసుకోవాలి? 3 సార్లు లేకపోతే మేము ఇంట్లో పోవాలా? మరి ఏం చేయాలి? దేనికోసం ఇచ్చారు? ఆ ఇల్లును కట్టించి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. మేము ఏం చేయాలి? ఆ ఇల్లుని ఆ పెట్టుబడి కూడా ఇప్పుడు చాలా ఉంది. కరెంటు బిల్లు ఇప్పుడు నీళ్ళది కరెంటు బిల్లుది లేదు వల్ల. ఇప్పుడు మేము పోయి కూడా ఏం చేస్తాం? మాకు కరెంటు నల్ల ఇవన్నీ చేసి మాకు ఇవ్వండి. అందరికీ లేని వాళ్ళకే ఇచ్చింది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రం ఏం రాలేదు. ఇప్పుడు ఆ ఇల్లులల్లో ఇప్పుడు ఇది 10వ నెలలో వచ్చింది, ఇది 6వ నెల. మరి మేము ఏం చేయం? ఇది పట్టా తీసుకొని మరి మేము ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళై. మా అత్త మా మామకు 70 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళు కిరాయిలే, మేము కిరాయిలే. మాకు 2 పిల్లలు చదువులకే అయిపోతున్నాయి. డబ్బులు మొత్తం మీ సంపాదించిన కిరాయిలకి చదువులకే అవుతున్నాయి. మరి ఏం చేయాలండి? ఇది ఉంచుకొని ఉంచాలా పడేయాలా ముర్సాలా? ఏం చేయాలి? దేనికోసం ఇచ్చిరు? ఇది ఇచ్చి మాకు మురిపిస్తారు కదా. ఇది ఇవ్వకుంటుంటే అయిపోద్ది కదా. మాకు దేనికోసం ఇచ్చిరు మరి పట్టాలు? ఇండ్లు అందరం లేని వాళ్ళమే, ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ఈసారి అందరం లేని వాళ్ళకే వచ్చింది. ఇల్లులు ఇవ్వాలని కోరుతున్నాం. మొన్న సోదరుమణులు ఎవరైతే ఉన్నారో కలెక్టరేట్కి పోయారు. కలెక్టరేట్లో కలెక్టర్ గారు కలిశారు. సారు నాకు ఒక డైరెక్షన్స్ ఇచ్చారు. ఏమనంటే గతంలో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు క్షుణ్ణంగా చూసి అది వాళ్ళకి ఏదో కేటాయించమని చెప్పారు. సో నేనేం చేశానంటే డాటా తీసుకున్నాను. 48 వార్డులకు సంబంధించిన లిస్టు గతంలో చేసింది నిన్న వచ్చింది ఆ లిస్టు తీసుకున్నాను. ఎందుకంటే నేను కూడా నిన్నగా మొన్న వచ్చిన, నేను కూడా కొత్తగా వచ్చిన, ఎలక్షన్లో వచ్చిన. ఇది ఎక్కడ ఉందో తెలియదు. సో అందుకు కొంచెం టైం అయింది. మీరు ఎండలో నిలబెట్టడం చాలా సారీ చెప్తున్నాను మీ అందరికీ. అయితే కంపల్సరీ జర్ర ఓపిక పట్టాలి, కొంచెం ఓపిక. మనకు 50% రెడీ అయింది. 384 లిస్టు, 384 ఏవైతే ఉన్నాయో అవి రెడీగా ఉన్నాయి. ఇంకా అందులో కొంత ఇంకా 480 మెంబర్స్కి ఇవ్వాలి. మళ్ళీ ఈ 480 మెంబర్స్కి ఇవ్వాలంటే అందులో స్టేటస్ ఏందో RMBE వస్తున్నాడు, ఆయన దగ్గర తీసుకోవాలి. ఏమేమైంది, సగం అయిందా, 20% అయిందా, 50% అయిందా, 70% తెలియదు నాకు. ఆయన వచ్చినాక ఆ సైట్లో ఏముందో చూసి మొత్తం ఒకటేసారి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సగం ఇచ్చిన ఒక సగం నాకేందంటారు. మళ్ళీ ఎట్లనే వస్తారు మీరు చేసి ఎంతెంత అవుతుంది, ఎంతెంత అయింది, ఇంకెంతసేపు అవుతుంది, ఇదంతా కరెక్ట్గా చూసుకొని కలెక్టర్ సార్కి మొత్తం నివేదిక ఇచ్చి అప్పుడు కంక్లూషన్కి వస్తాం. కానీ ఇచ్చేదైతే కంపల్సరీ. అట్లయితే సరే అట్లయితే అమ్మ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందమ్మా పని చేయడం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఎలక్షన్ ముందర దాకా ఎలక్షన్ ఉన్నది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా. అయితే మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, అన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ పెద్ద మనుషులు 4-5 కలిసి మీరు ఒక చిన్న కమిటీ తయారై మీరు ఏంటంటే మేము పిలిచినప్పుడు రండి, ఒక మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టినాక మీ వాళ్ళకి మీరు చెప్పండి, ఓకే? ఎందుకంటే మనము ఇక్కడ పనిచేసే వాళ్ళం, మనం
నేను పని చేయడానికి వచ్చిన, మీకు నేను సేవ చేస్తాను, నాకు టైం ఇవ్వండి అంతే, దట్స్ ఆల్. ఓకే సరేనా? ఈ పేరే పేరు కొంచెం సార్ చెప్పింది ఏంటంటే 384 ఇల్లు కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్నాయి, 480 ఇల్లు సెకండ్ ఫేజ్ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గారు వస్తున్నారు, ఆయనతో టైం తీసుకున్నాక అన్ని ఇద్దామంటే మీరేమంటున్నారు, ఫస్ట్ అయితే అందరికి అలాట్ చేయమంటున్నారు. సార్ చెప్పేది ఏంటంటే మీ 804 ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చినాము, 804 ఇల్లు ఉన్నాయి అక్కడ రెడీగా. మీ రేపు లేదా ఎల్లుండి ఈ గారు వచ్చిన తర్వాత ఒక 2 రోజులల్లో ఒక డేట్ ఇచ్చి మీ అందరికి ఇంటిమేషన్ ఇచ్చి మీ సమక్షంలో డ్రా తీస్తాం ఇంటి నెంబర్లు వేసి. ఎందుకంటే మాకే మేము నెంబర్ అలాట్ చేస్తాం అనుకో, మీ ఇష్టం వచ్చినట్టు చేసినట్టు అట్లా కాదు ఇది. ఆ రోజు ఓపెన్గా అందరి ముందు ఎట్లా డ్రా తీశారో రేపు ఇంటి నెంబర్లు కూడా అలాట్ పెట్టి అదే విధంగా డ్రా తీస్తా అని చెప్తున్నారు సారు. ఇప్పుడు ఈ గారితో మాట్లాడి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులల్లో మీకు ఒక టైం ఇంటిమేట్ చేసి ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకొని మీ 804 అక్కడికి పిలిపించి మీ సమక్షంలో డ్రా తీసి హౌస్ నెంబర్ అలాట్ చేస్తా అని చెప్తున్నారు సార్. ఇంకా 2 రోజులు టైం ఇవ్వమంటున్నారు సార్. సార్ అనేది ఏంటంటే 2 రోజులు టైం ఇస్తే ఈ రోజు ఈ గారు వచ్చిన తర్వాత మాట్లాడి కలెక్టర్ గారికి చెప్పి డ్రా తీస్తా అని చెప్తున్నారు. మీరు ఇన్ని రోజులు ఆగిండు, ఈ 2 రోజులు ఆగితే బాగుంటుంది. ఇంకా చెప్తాను నేను, కలెక్టర్ సాబ్తో మాట్లాడి తర్వాత డ్రా తీసుకున్నాక అంతా రెడీ ఉన్నాకనే ఇస్తాం. అంతవరకు ఓపిక పట్టాలి. ఇది పాలసీ డిసిషన్, ఇది నా డిసిషన్ కాదు. వన్స్ అగైన్ కలెక్టర్ గారితో మాట్లాడి అప్పుడే మీరు ఓపిక పట్టాలి. లేదు అంటే మీరు నలుగురు ఏమైనా పేరు రాసి మా తహసీల్దార్కి ఇవ్వండి. ఇవాళ మీతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడేసి మీదేముందో సార్ చెప్పినాక అక్కడ చేసినాక మీకు చెప్తాను. మీరు అందరూ తీసుకుంటే తీసుకోవాలి. ఓకే, అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చే బాధ్యత.